అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. గట్టిగా చెప్తాం. బైబిల్ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం తెరవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి సరిపోతుంది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము పిల్లలు మీరు కూడా బైబిల్ తెచ్చి చూడండి. అంటే దూరంగా కూర్చోకూడదు. చెప్పాను కదా, దగ్గర కూర్చోకూడదు. రమ్మెదకి దగ్గర కూర్చోకూడదు. 5వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం తెరిచి ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవాలి. ఎలీషా నువ్వు బైబిల్ తెచ్చుకోలేదా? నువ్వు తీసుకున్నావు. మరి బైబిల్ లేదా? తెలుగు నుంచి వచ్చావా? సరే, ఆంటీ తీసుకో. రైట్, ఈ ఆంటీ బైబిల్ తీసుకో. ఒకరు 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను, మీరు అందరూ చూడండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు. అర్థమైందండి? యోహాను రాసినటువంటి ఈ యొక్క సువార్తలో 5వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభుల వారు చెప్పేటువంటి మాట మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏంటి మాట అంటే, నా మాట విని నన్ను పంపని వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అనే మాట ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ మనము ఈ మాట ఎందుకు చదువుకున్నాం మనసు పెడదాం. ఎందుకు చదువుకున్నాము అని దాని గురించి మనసు పెట్టాలి. మొట్టమొదటిగా యేసు ప్రభుల వారైనా అలాగే తర్వాత వచ్చిన తన శిష్యులైన వారు అపోస్తులైనా ఈనాడు క్రైస్తవ సంఘాలు నడిపిస్తున్నటువంటి సేవకులైనా సువార్థికులైనా ఎవరైనా కానీ ఆత్మరక్షణ కొరకై ఆత్మరక్షణ పొందాలి అనేటువంటి విషయాల్లో అనేకమైన బోధలు బైబిల్ నుంచి యేసు ప్రభులు వారు చెప్పిన విషయాలనే వారు చెప్తూ ఉన్నారు. నేను చెప్పినా ఆడ చెప్పినా ఇంకొకరు చెప్పినా ఆత్మరక్షణ గురించి మాత్రమే. అయితే ఈ ఆత్మరక్షణ అనేది ఎలాగా మన జీవితంలో వెలువడుతుంది, మన జీవితంలో ఆ రక్షణ అనేది వస్తుంది అని అంటే ఒకటే ఒక కారణము,
ఆయన మాట. ఎవరి మాట వలన రక్షణ పొందగలుగుతావు, రక్షణలు రాగలుగుతావు అంటే యేసు ప్రభు వారి యొక్క మాట వల్లనే తప్ప పాస్టర్ గారి మాట వలన కానీ, పాస్టమ్మ గారి మాట వలన కానీ, పెద్ద పెద్ద నాయకులైనటువంటి సేవకులు చెప్తున్న మాట వలన కానీ కాదు. ఒకవేళ ఆ విధంగా వాళ్ళు చెప్తున్న మాట యేసయ్య మాట అయితే రక్షణ కలుగుతుంది. అది యేసయ్య మాట అయితే రక్షణ కలుగుతుంది. కనుక ఇక్కడ రక్షణ పొందడానికి మన బాధ్యత ఏమిటి అనే దానిలో మనము ఒక 2-3 భాగాలు మాట్లాడుకున్నాం. ఇది ఆత్మ రక్షణ పొందుడి అనే దానిలోనే మనము ఒక 2 విషయాలు 3 విషయాలు మనం మాట్లాడుకున్నాము. ఈరోజు కూడా మరొక కొన్ని విషయాలు ఈ ఆత్మరక్షణ మనిషి పొందడానికి మనం బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. మనది కూడా బాధ్యత వహించాలి. దేవుడే రక్షిస్తాడులే, దేవుడే రక్షణ తీసుకొస్తాడులే, దేవుడే చేయాలే అని మనం చేతులు ముడుచుకుని ఉంటే కుదరదు. కానీ ఆ రక్షణ పొందడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో, దేవుని దగ్గరికి రావాలని వస్తే వాళ్ళు ఏం చేయాలి అనే విషయాన్ని మనం గమనిస్తే మన బాధ్యత కూడా ఉంటుందండి రక్షణ పొందడం అనేది. మనం మన యొక్క ప్రమేయం లేకుండా మనం ఏం చేయలేము. మన ఉద్దేశం లేకుండా మనం ఏం చేయలేము. దేవుడు కలిగిస్తాడు ఆ మనసు, కాదంటలే. దేవుడు కలిగించి సహాయం చేస్తాడు. అయితే మనం కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి మన ఆత్మరక్షణ కొరకు. మన ఆత్మరక్షణ విషయంలో మనం కూడా బాధ్యత తీసుకుంటే ఆ రక్షణలో పడకోకుండా ఉండటానికి అవకాశం కలుగుతుంది. ఆ యొక్క అవకాశం కలిగే విషయంలోనే యేసు ప్రభు ఏమన్నాడంటే, యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో చెప్పేటువంటి మాట, నా మాట విని అని ఉందండి. నా మాట అంటే అది ఎవరి మాట? యేసయ్య మాట. మాట అంటే దేవుని యొక్క వాక్యం. అంటే ఇనుటి వలన విశ్వాసము కలుగును, ఇనుటిని కూర్చున్నటి మాట క్రీస్తుదై ఉండాలి. ఓకేనండి, మీకు అర్థమవుతుందా? అంటే మనుషులు వారి యొక్క రక్షణ విషయంలో బాధ్యత కలిగిన వారిగా ఉన్నారా లేదా అనేది దేవుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని హెచ్చరించి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. బాధ్యత లేకుండా మన ఇష్టానుసారంగా మన రక్షణ పోగొట్టుకోవడానికి రకరకాలు కలిగినటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా మనం ఉండటం వలన సంఘంలో ఏం కలుగుతుందంటే, మనుషుల్లో బాధ్యత లేకపోవటం వలన రక్షణలో పడిపోతారు, లేక యేసులో పడిపోతారు. రక్షణ అనేది నా జీవితంలో చాలా ముఖ్యమైనది కనుక నా మాట విని నన్ను పంపినవో అన్నందిస్తూ
పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. అంటే నిత్య జీవము. అదే ఇప్పుడు మనము ఆత్మరక్షణ పొందాలి. నిత్య జీవం అంటే ఆత్మరక్షణ పొందిన వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందగలుగుతారు. ఆత్మరక్షణ అంటేనే నిత్య జీవం పొందగలిగిన వారిగా ఉంటారు. అది కూడా ఎవరి మాట? యేసయ్య మాట వినాలి. లోకం నీ వీధిలో సువార్త జరుగుతుంది, నీ చర్చిలో వాక్యం వినబడుతుంది, అలాగే ఆయా చోట్ల మీటింగ్లో దేవుని యొక్క క్రీస్తు మాట వినబడుతుంది. క్రీస్తు మాట అయి ఉండాలి తప్ప వేరొక మాట అయి ఉంటే మాత్రం మార్చబడి రక్షణ పొందడం అనేది కష్టము. ఆ మాట వల్లనే నువ్వేం చేసుకుంటావంటే నువ్వు మార్చుకోగలుగుతావు. బాధ్యత కలిగిన వాడిగాను దానిగాను నువ్వు ఉంటావు. రోమీయులకు రాసిన పత్రికలో మనకి ఒక మాట ఉంటుంది, అందరూ తెరిచి చూడండి. అది ఇప్పుడు చెప్పిన మాటే అయినా చూద్దాం. పదో అధ్యాయం పిల్లలు తీసుకుంటారా? చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ తీయాలి. రోమీయులకు రాసిన పత్రిక అంటే ఎక్కడ ఉంటుందంటే అపోస్తలుల కార్యం దాటేసిన తర్వాత ఉంటుంది. కొత్త నిబంధనలో ఉంటుంది. 10వ అధ్యాయం తెరవండి. 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ వినాలి? విశ్వాసం కలగాలి అంటే వినుట అనే దానిని గురించి అని చెప్తూ అంటున్నాడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన నీకు రక్షణ పోగొట్టుకోకుండా బాధ్యత కలిగిన వాడిగాను బాధ్యత కలిగిన దానిగాను సంఘంలో ఉన్నట్టు వారందరూ కూడా మెలకుగా వారు ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే రక్షణ పోగొట్టుకోకుండా దాన్ని బాధ్యతగా మనం తీసుకుని మన బాధ్యత ఏమిటి అంటే ఇంకా చెప్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందరూ తెరవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అదే రోమా పత్రిక దాటేసి కొరింథీయులకు దాటేసి ఇలా గలతీయులకు రాసిన తర్వాత ఎఫెసీ తర్వాత ఉంటుంది. రక్షణ పొందడానికి మన బాధ్యత చాలా అంటే చాలా ఉంది. అది వాక్యం నేర్పిస్తూ ఉంది. ఆ వాక్యం నేర్పించినట్లుగా మనం ఏం చేయాలంటే ఆ రక్షణ కాపాడుకోవడానికి కొన్ని ఏం తీసుకోవాలి? భద్రతలు తీసుకోవాలి. అప్పుడు నువ్వు రక్షణలో పడుకోకుండా దేవుల్లో దూరం అవ్వకుండా నువ్వు నిలవగలుగుతావని బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. చూడండి, అట్టి జనము మధ్య జీవవాక్యము చేపట్టుకుని దానికన్నా ముందుగా 14వ వచనం చదవండి. మీరు మూర్ఖమైన వంకర జనం మధ్యన చాలు అమ్మా అది తీసారా బాబు? చూడండి, మీరు అరే మీరే అమ్మా మీరే మన గురించే మాట్లాడుతున్నాడు, సంఘాన్ని గురించే మాట్లాడుతున్నాడు. మీరు అని ప్రారంభించి మీరు మూర్ఖమైన వంకర జన్మ మధ్య ఆవుగా ఇక్కడ వంకర జన్మ మధ్య అని మాట ఇక్కడ ఎత్తాడు. వంకర జనం అంటే ఏంటండి?
కాదు. వంకర జనము. వంకర జనము అంటే ఏమిటి? మీరు మూర్ఖమైన వంకర జనం మధ్య, మనందరూ కూడా ఎవరి మధ్య ఉన్నాం? వాళ్ళ మధ్యనే ఉన్నాం. అంటూ నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు. ఎవరు? మీరు. ఎవరండి? మీరు. సంఘం, పురుషులు, స్త్రీలు, మీరు నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులను, దేవుని కుమారులగునట్లు. ఇంకా చెప్తూ ఉన్నాడు, సొనుగులను, సంశయములను మాని. విన్నారా? ఏం మానాలంటే సొనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఏంటి ఆ సమస్తమైన కార్యములు అంటే? దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. సమస్తమైన కార్యం, లోక కార్యములు కాదు ఆయన చెప్పేది. సమస్త కార్యములు చేయండి, అని చెప్పి 16వ వచనంలో అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకుని లోకమందు జ్యోతుల వలె జీవవాక్యమును చేతపట్టుకుని అంటే వాక్యం అనేది నీ దగ్గర ఉంటే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే లోకమందు లేక లోకములోని ప్రజల ముందు నువ్వు ఎలాగ కనబడుతున్నావు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నావు? లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి? రక్షణ పొందుటకు మీ బాధ్యత తీసుకున్నట్లయితే, మన బాధ్యత తీసుకున్నట్లయితే, మనం ఆ వాక్యం ద్వారా ఎలాగ కనబడుతున్నాము అంటే రక్షణ కాపాడుకున్న వారిగా కనబడతాం. లోకమందు అనేక మందికి జ్యోతుల వలె కనబడతాం. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకున్నాం, వెనక్కి వెళ్దామని. 14 వచ్చిన చదువు సార్. మీరు మూర్ఖమైన చదువు. ఒక్కర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనంద్యులైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని. ఏంటంటే మన ఇక్కడికి రావడానికి దాన్ని సంబంధించింది. సమస్త కార్యములు చేయండి. ఈ మాట ఎవరికి చెప్తున్నాడో తెలుసా? సంఘానికి చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. సమస్త కార్యాలు చేయండి. సంఘానికి చెప్తున్నాడు ఈ మాట. ఎందుకు
సంఘానికి చెప్పవలసి వచ్చింది అంటే ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం చిక్కుల్లో ఉందండి, సమస్యల్లో ఉందండి. చాలా భయంకరమైన శోధనలో ఉందండి. వాళ్ళ మీద కలుగుతున్న ఒత్తిళ్ళు మామూలు కాదు. బయట నుంచి ఒత్తిళ్ళు, సంఘంలో భయంకరమైన ఒత్తిళ్ళు జరుగుతున్నాయి. ఆ టైంలో పౌలు గారు ఏం చేశాడు తెలుసా? మీరు బాధపడద్దు, దేవుని వాక్యం ముందు మీరు ఏం చేస్తారు, నిలబడండి. మీ ఎదుటి కనపడుతున్నట్టు ఆ వంకర జనం మధ్య మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఎలా ఉంటారో తెలుసంటే, లోకమందు జ్యోతుల వల్లే మీరు కనబడతారు. సమస్త కార్యాలను మీరు ఏం చేస్తారు. సమస్త కార్యములు చేస్తారు. ఎవరు చేస్తారు ఒకసారి మీరు చెప్పాలి, చెప్పండి. ఎవరు చేస్తారు? లోకమందు జ్యోతుల వలె కనబడిన వారు మాత్రం చేస్తారు. అంతేనా? ఏం చేస్తారు? సమస్తమైన కార్యములు చేస్తారు. ఇది మనసులో పెట్టుకోండి మీరు. సమస్తమైన కార్యాలంటే ఏంటి? కావాలి కదా, ఎన్నో ఉన్నాయి, కానీ ఒకటి చూసుకుందామా? దానియేలు గ్రంథం చూడండి. పన్నెండో అధ్యాయం చూడండి. 3వ వచనాన్ని చూడండి. దానియేలు గ్రంథం పిల్లలు రాసుకోండి మీరు కూడా. ఎవరైతే అమ్మ దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని ఇదిగోండి, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? జ్యోతులు అని చెప్తున్నాడు. జ్యోతులను పోలిన వారై ఆగుదాం. బుద్ధిమంతులైతే రక్షణ పోగొట్టుకోకుండా తన బాధ్యతను రక్షణ పట్ల పెట్టి, అనగా బాధ్యత కలిగినట్టు మీ జీవితంలో ఒక రక్షణ ఉంది కనుక ఆ రక్షణ తొలగిపోకున్నట్లుగా లోకమందు నువ్వు ఎలా ఉండాలంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నువ్వు ఎలా ఉండాలి అని అంటే వాక్యం చెప్తూ ఉంది. వంకర జన్మ మధ్య మూర్ఖమైన వాళ్ళండి. వాళ్ళ మధ్యకి నువ్వు వెళ్ళావంటే నీ రక్షణ పోయినట్టే, రక్షణ పోగొట్టుకున్నట్టే. కనుక మీరు దేవుని కుమారులగినట్లు, ఎవరు రక్షణ పొందిన వారు, యేసును తెలుసుకున్నవాళ్ళు, యేసు వాక్యం విన్నవాళ్ళు, సంఘములో ఉన్నవాళ్ళు. పౌలు గారు రాస్తున్న సంఘమా, ఫిలిప్పీలో ఉన్న సంఘమా, జాగ్రత్త. మీ మధ్యన చాలామంది సంచరిస్తున్నారు, మీ చుట్టూ చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళైనా మంచిది అనుకుంటున్నారేమో, వాళ్ళైనా మీకు మంచి చేసేవాడు అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు కానే కాదు. ఎవరంటే మీ రక్షణను పోగొట్టి మిమ్మల్ని దేవునికి దూరం చేసి సాతాను చేతిలో నలిగిపోయేటువంటి పరిస్థితులు తీసుకొచ్చిన జనాంగము. కనుక మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని, ఏ విషయము? నిరపరాధులై ఉండండి. ఏమై ఉండాలి? నిరపరాధులై ఉండండి. ఎలా ఉండాలండి? కళంకము లేని వాళ్ళుగా ఉండండి. అంటే నోటి ద్వారా సద్గుణాలు కలిగిన విషయాలు మనకి అనిందులై ఉండాలి. బైబిల్ గ్రంథంలో చదవనక్కర్లేదు కదండి. ప్రకటన గ్రంథంలో 1,40,000
4,000 మంది కనబడతారు. యూదా గోత్రంలో నుండి, అదే క్షమించండి, ఇశ్రాయేలు గోత్రంలో నుండి ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని గోత్రాలమ్మా చెప్పండి, మీరు చెప్పాలి. ఇది 12 గోత్రాలు ఇశ్రాయేలు గోత్రాలు. ఒక్కొక్క గోత్రంలో నుండి 12,000 మంది. రూబేలు గోత్రంలో 12,000 మంది, యూదా గోత్రంలో నుండి 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో నుండి 12,000 మంది, గాదు గోత్రంలో నుండి 12,000 మంది, లేవి గోత్రంలో నుండి 12,000 మంది, ఇస్సాకారు గోత్రంలో నుండి 12,000 మంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 12 గోత్రాలకు 12 1,44,000 మంది. వీళ్ళు మారినంటే యూదులు అన్నమాట. వారి జీవితాల్లో దేవుని కొరకు సమర్పణ చేసుకునే వాళ్ళు అనమాట. స్త్రీ సాంగత్యం లేని వారని కూడా రాస్తాడు అక్కడ, చదవనక్కర్లేదు మీరు. అంతేకాకుండా వీళ్ళ గురించి అంటాడు అనింద్యులు అంటాడండి. ఏమంటాడు? వీళ్ళ గురించి అనింద్యులు అని రాస్తాడండి. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త అయినటి జీవితాన్ని జీవించి యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో యూదుల్లో ఎత్తపడేటి ఇదొక కేటగిరీలో ఉన్నట్టు 12 గోత్రాల వారు. అంతేకాకుండా భూమి మీద ఉన్నవాడు కోట్లాది మంది ఎత్తపడతారు. వాళ్ళు ఎత్తపడతారు, వీళ్ళు కూడా ఎత్తపడతారు. 12,000 మంది. వీళ్ళ నోట్లో ఏమి లేదటండి, అబద్ధం లేదట, అక్రమాలు ఆటలేదంట, అన్యాయాలు దూషించట్లేదట, అనింద్యులై ఉన్నారు అని చెప్తాడు. ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏముంది అంటే దేవుని బిడ్డలారా, అనింద్యులు. తర్వాత అక్కడ రాశాడు, అవును దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మానేయాలిక, వదిలిపెట్టేయాలి. సనుగులు మానేయాలి. సనగటం వల్ల ఏం జరుగుతుందంటే నీ మీద తీర్పు వస్తుంది. ఇశ్రాయేలీలు చాలాసార్లు సన్నిగారండి. సనిగినప్పుడల్లా కూడా వేలాది మంది దేవుని యొక్క ఉగ్రతకి హావుతై చచ్చిపోయారండి. సంశయములు మానేయాలి. పురుషులైన వాళ్ళు కానీ స్త్రీలైన వాళ్ళు కానీ మానేయాలి. సంశయములు మానేసి ఏం చేయాలి? సమస్త కార్యములు చేయాలి. సమస్తమైన కార్యాలు చేయాలి. ఏంటి ఆ సమస్తమైన కార్యము అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ యొక్క సమస్త కార్యం ఏం చెప్తుంది? బుద్ధిమంతుడు అయితే, రక్షణ పొందిన వాడు అయితే ఎలా ఉంటాడో తెలిసంటే ఆకాశ మండలం జ్యోతులను గోలిన వాడై ప్రకాశిస్తారంటండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకుల్ని ప్రభు తిప్పుతురో అనేక మందిని తిప్పటమే సమస్త కార్యాలంటే దేవుని వైపు తిప్పటమే. ఎందుకంటే అనగా నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు రక్షణ కలిగిన దానిగా ఉండిన తర్వాత ఈ సంఘము, ఈ సావాసము, ఈ కుటుంబము యేసును నమ్ముకున్న తర్వాత అనేక మందిని ఏం చేయాలి? దేవుని వైపు తిప్పాలి. నేను తిరిగేళ్ళే పర్లేదులే, నాకు ఇంటికి అనుకోకూడదు. చూడండి, దేవుడు అప్పగిస్తున్నట్టు పనిలో నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో రక్షణ బాధ్యత కలిగి నువ్వు బతుకుతున్నావు అంటే ఇది కూడా ఒక భాగమే. నువ్వు చేయవలసిన దానిలో ఇది ఒక భాగమే. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా లోకంలో ఉన్న వారిని ఏం చేయాలో తెలుసా? నువ్వు
అనేక మందిని తిప్పాలి తప్ప నువ్వు వాళ్ళకు కూడా తిరగకూడదు. వాళ్ళ ఆచారాలు చేయకూడదు, వాళ్ళ యొక్క మాట చేయకూడదు, వాళ్ళ ఉద్దేశాలు చేయకూడదు. కనుక నీ మట్టుకు నువ్వు బాధ్యత కలిగి ఉంటున్నావా లేదా? ఆయన చెప్తున్నాడు, మూర్ఖమగు అవు ఈ తరము వారు వేరే ఉండండి. అయితే ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కాకుండా లూకా గారు అపోస్తలుల కార్యంలో కూడా చెప్పారండి. 2వ అధ్యాయం 40 వచనం కూడా చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 40 వచనం. ఎవరు అనగా పేతురు గారు అనేక మాటలు చెప్పాడట పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. ఎవరు రాస్తున్నారు ఈ మాటలని అంటే పౌలు గారు కదండి, లూకా గారు రాస్తున్నాడు అపోస్తలుల కార్యం. ఎవరికి? ఈ తరం వారికి ఏరై ఉండాలి. రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. రక్షణ పొందడం ఏంటి? బాప్టిజం తీసేసుకున్నాను, నేను సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, నేను అన్నీ అనుకుంటున్నావు. నీ అక్క చెల్లెలు పిలిస్తే ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నావు, నీ తల్లిదండ్రులు పిలుస్తుంటే ఆ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నావు, నీ బంధువులు ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఆ కార్యక్రమంలోకి వెళ్ళి కూర్చుంటున్నావు, అది జుర్రుకుంటున్నావు, దాని ప్రకారం జరుపుకుంటున్నావు. అయితే నీ జీవితం ఏమైంది? రక్షణకరంగా ఉందా? ఏం చేయమంటాడు ఆయన? వారికి వేరే ఉండమన్నాడు తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా ఉండమని చెప్పాడా? ఏంటి వేరే ఉండడము? వాళ్ళు చేసే పనులకు వేరేగా ఉండమన్నాడు తప్ప వాళ్ళు వదులుకోమని చెప్పలేదండి. వాళ్ళు రక్షణలో నడిపించాలంటే వాళ్ళతో ఉండాలి. కానీ వాళ్ళు దేంట్లో చేయాడుతున్నారు, దేంట్లో కాలాడుతున్నారు, దేంట్లో అనగా మూతెడుతున్నారు, అందరూ పెట్టి దేవునికి మనము వ్యతిరేకమైన జీవితం జీవించి రక్షణ పోగొట్టుకుంటున్నామేమో. జాగ్రత్త. ఏమనుకుంటారో నా అక్క, ఏమనుకుంటారో నా చెల్లి, ఏమనుకుంటాడో నా అన్నయ్య. నువ్వు నరకంలోకి వెళ్ళిపోతుంటే నీ అన్నయ్య వచ్చి నేను తీసుకొస్తాడా? మరి ఎందుకు? మీ తమ్ముడు, మీ మేనమామ, మీ అక్క చెల్లెలు, నీ బంధువులు చేయరు కదా. వారిని దేవుని వైపు తిప్పటం మానేసేసి నువ్వేం చేస్తావంటే వారే తిరిగి వారి కార్యక్రమాలకు నువ్వేం చేస్తావంటే ఆదరవుతూ ఉంటావు. ఆదరైందరూ ఏం తినమంటావా? అస్సలు ఉండవే. ముందు నీకు అలా కాదు, ఇది ఈ పక్క ఎట్టాలి, ఇది ఆ పక్క ఎట్టాలి, ఇది ఎడం పక్క ఎట్టాలి, ఇది కుడి పక్క ఎట్టాలి. ఏం చేస్తావంటే అందులో దూరి మరీ వాళ్ళకన్నా దారుణంగా చేస్తాను. నాకు తెలుసండి, దగ్గర 40 సంవత్సరాల సేవలో ఉన్నాను నేను. ఏంటి నువ్వు చేస్తున్నది? జాగ్రత్త లేదు. అందుకే ఈ రోజున కుటుంబాల్లో రక్షణ లేకపోవడం గల కారణం, కుటుంబాలు మారలేదు, భర్త మారలేదు, బిడ్డ మారలేదు. ఎందుకు మారుతారు? నువ్వు చేసే పనులు మారలేదు. నేను చూసి ఏమనుకుంటానంటే మా ఆవిడ గుడి కడుతుంది, ఇంక నేను మారవలసిన పని ఏంటి? అది అందులో ఏలు పెడుతుంది, నాకు మీద అది కూడా ఏం చేస్తుందంటే అలాగే ఉంది. ఇంకెందుకు మారే పరిస్థితి ఏంటి? నువ్వే కదా పాడు చేస్తున్నావు, నువ్వే కదా నీ భర్తను పాడు చేస్తున్నావు, నీ బిడ్డలు పాడు చేస్తున్నావు. జాగ్రత్త. నా జీవితం నువ్వు అనుకుంటున్నావంటే బాప్టిజం తీసుకున్నా తీసుకుపోయినా యేసును అంగీకరించి నోటితో ఒప్పుకుంటే రక్షించబడినట్లే అమ్మా. అంతేనా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అంటే బాప్టిజం తీసుకుంటేనే మీరు అనుకుంటున్నారు రక్షింపబడినట్టు అనుకుంటున్నారు. నోటితో ఒప్పుకుని ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడ్డావు. మరి రక్షింపబడిన నీ జీవితంలో అనగా ఎటువంటి జీవితం ఉండాలి? నువ్వు అమ్మ చెప్పు చెప్పమ్మా. 10వ అధ్యాయము 10వ వచనం. నోటితో ఒప్పుకుంటాడు, దేవుడని ఒప్పుకుంటాడు, విశ్వాసం యేసుక్రీస్తు అని ఒప్పుకుంటాడు. ఏమనగా అది కాదు,
అదేమనగా అదే వస్తుంది చెప్పమ్మా. ఆ 9వ వచనం చదవండి, మాకు క్లియర్గా ఉంటుంది వాక్యం. అదేమనగా యేసు ప్రభు అని ఆగుదాం. నేను చూడండి, యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారంటే బాప్టిస్ట్ తీసుకోవాల్సినటి అండి. అంటే బాప్టిస్ట్ ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళటానికి రిజిస్ట్రేషన్. అయితే నువ్వు ఒప్పుకో వెంటనే నీ యొక్క హృదయంలో ముద్రించబడింది ఏంటంటే రక్షణ అని. అయితే ఇక్కడ దాన్ని పట్టబయలుగా చెప్పడానికి, అనేక మంది తెలియడానికి నీకు బాప్టిస్ట్ చూసిన గుర్తు ఆ చదువు చదమ్మా. అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి లేపునని నీ హృదయమున విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. అది ఒప్పుకున్నావు, మృతుల నుండి లేచాడని ప్రార్థన చేస్తున్నావు, ఆయన తిరిగి వస్తాడని నమ్ముతున్నావు. నమ్ము నీ జీవితంలో ఏం కలుగుందంటే రక్షణ కలుగుంది. ఇంకా బాప్టిజం తీసుకోలేదు కానీ రక్షణ కలుగున్నావు. రక్షణ అంటే దేవుని బిడ్డలారా బాప్టిజం కాదు. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవటమే రక్షణ. ఆయన రక్తంలో యేసు ప్రభు నామములో అనగా కడగబడి దేవుడని శుద్ధీకరించబడి ఆయన నిజమైన దేవుడు లోకానికని మనం తెలుసుకుని మనం నమ్మటమే రక్షణ. ఈ తర్వాత ఏం చేయాలి చెప్పరే? బాప్టిజం తీసుకోవాలి. అది అంతేగాని బాప్టిజం రక్షణ కాదు. అర్థమవుతుందండి? నువ్వు ముందు రక్షింపబడాలి. రక్షింపబడి ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకుని ఏం చేయాలి? బాప్టిజం తీసుకుని ఊరుకుంటే కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటే బాగుంటుందా? ఇంటి కూడా కుదరదే. ఫలించాలి, మారుమనసు పొందాలి, ఫలించాలి. లేకపోతే ఆయన చేతులు ఏముంది? గొడ్డలు ఉంది. ఫలింపని ప్రతిదాన్ని ఏం చేస్తాడు? నరికి తీసివేస్తాడు. అంటే అప్పుడు కూడా నరకులకు వెళ్తావు. ఏంటి లాభం? కనుక దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, వంకర మార్గంలోకి వెళ్తున్నది ప్రజలు మనం ఏం చేయాలి? నీతిని అనుసరిస్తున్నావు గనుక, నీతిమంతుడిని యేసు ప్రభువుని నమ్ముకున్నావు గనుక, నీతిమంతుడిని ప్రభువుని అంగీకరించావు కనుక, ఆయన నామాన్ని గణపరిచి ప్రభులో ఉన్నావు కనుక అనేక మందిని ఎక్కడికి తీసుకురావాలి? నీతి మార్గమని యేసులోకి నడిపించాలి. ఇది కార్యం. సమస్త కార్యములు అనే దానిలో ఇది ఒకటి అనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు చెప్పాడు సమస్త కార్యములు అనే దానిలో ఇది ఒకటి. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అయితే రక్షణ పొందడానికి మన బాధ్యతలో మరొక మాట కూడా చదువుతాం. ఇర్మియా గ్రంథం 8వ గ్రంథం చదవండి. నాలుగో అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. రక్షణ పొందుటకు మన బాధ్యత ఏమిటి? ఇక్కడ ఇర్మియా ప్రవచిస్తున్న 4వ అధ్యాయం 14 వచనం. 4వ అధ్యాయము 14 వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములోని చెడుతనాన్ని కడిగేసుకుని. మావుదక్క మన బాధ్యత ఏంటి? కడిగేసుకోవడం. ఏం చేయాలండి? కడిగేసుకోవాలి. యెరూషలేమా, యెరూషలేములో ఉన్న ప్రజలారా, నీవు రక్షింపబడినట్లు ఏం చేయాలి? నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకును. ఎన్నాళ్ళ వరకు? నీ దుష్టాభిప్రాయములు కలిగి
కలిగి ఉండును. నీ హృదయంలో ఎన్నాళ్ళు ఉంటాయి? ఇంకా మారవా? ఇంకా మార్చుకోవా? ఇంకా నీ జీవితం మార్పు కలగదా? ఏమండి, దేవుడు దర్శించాలంటే నువ్వు రక్షించబడాలి, నువ్వు రక్షణలోకి రావాలి అంటే, దేవుడిని సమీపించాలంటే మనం చేయవలసిన కార్యక్రమం ఉంది. అది పాత నిబంధనలో చెప్తాడు. ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు మొట్టమొదటిగా దేవుని గుడారంలోకి వెళ్ళటానికి మొదటగా బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. చూడండి, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? వినండి, అప్పుడే చెప్పేశాడు దేవుడు. యేసుక్రీస్తు అప్పుడే చెప్పేశాడు, పరలోకంలో చేరాలి అంటే, దేవుని దర్శనం కావాలి అంటే, ఆ పరలోకం అనేది వెళ్ళాలి అంటే చేయవలసిన విధాన విధులు, మన బాధ్యతలు కొన్ని చెప్పాడు. రక్షణ పొందడానికి, రక్షింపబడడానికి మన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఏం చేయాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఏంటి నాయక చూడండి, ఏం చేయాలి? బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉచితంగా వెళ్ళకూడదంటండి. ఈ పాపం నిమిత్తం గొర్రె పిల్లను, మేక పిల్లను, పశువుల్లో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. అంటే బలిపీఠం మీద ఏముంది? బలి, రక్తము అర్పించాలి. రక్తం దేనికి? నీ పాపాలు, నీ శాపాలు, నీ పరిస్థితులను కూడా శుద్ధి చేయడానికి రక్తం. అయిపోయింది, అక్కడ చేసి అయిపోయింది. నీకు రక్షణ కలిగేసింది అంటే అంత మాత్రమేనా? కొంచెం ఎదరికి రావాలి. ఎదరికి రాగానే అక్కడ గంగాళం ఉంటుందండి. ఏముంటుంది చెప్పండి? గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలో నీళ్లు ఉంటాయి. అంటే ఇశ్రాయేలీలు చేయవలసిన బాధ్యత, లేక ఈనాడు క్రైస్తవులు చేయవలసిన బాధ్యత రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు చాలామంది. వాళ్ళు చేయవలసింది ఏం చేయట్లేదు. అంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, యేసు నా కొరకు ఆయన రక్తం కార్చేయడం కదా, గొర్రె పిల్లగా కడగబడ్డాను కదా, అయిపోయింది కదా అని అనుకుంటున్నారు. లేదు లేదు, ఇంకెక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఎద్దరికి వెళ్ళాలి. అక్కడ ఏముంది? గంగాళం ఉంది. ఆ గంగాళం ఏముంటాయో తెలుసా? నీళ్లు ఉంటాయి. ఏముంటాయి? నీళ్లు. ఆ నీళ్లు దేనికో తెలుసా? బాప్తిస్మమునకు. బాప్తిస్మం ఉందా? గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డావు, బలి చేసి అనగా నీ పాపాలు క్షమించబడ్డాయి. నీకు బాప్తిస్మం ఉందా? నీళ్లు ఏమని చెప్పాను? బాప్తిస్మే కాదు కానీ దేవుని వాక్యం. దేవుని వాక్యంలో కడగబడాలి. అందరూ గట్టికొస్తారు, స్తోత్రం చెప్పాలి. అందరితోటి పరలోకం వెళ్ళవు అమ్మా, అందరిలోని పరలోకం వెళ్ళవు. ఇంకా మనం ఎక్కడ ఉండిపోయాం? గంగాళం దగ్గర ఉండిపోలేదు, ఆవరణంలోనే ఉన్నాం. గుడారానికి బయట ఏదో ఉంటుంది? ఆవరణం ఉంటుంది. ఆవరణంలో బలిపీఠమును గంగాళం ఉంటుంది. ఇప్పుడు దేవుని మందిరం అంటే ద్వారం దగ్గరికి వచ్చాం. ఆ ద్వారం ఎవరు? నేనే ద్వారాన్ని అని చెప్పాడు కదా. ఆ ద్వారంలోంచి లోపలికి వెళ్ళావు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు రక్షింపబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, కడగబడిన తర్వాత, శుద్ధి చేయబడిన తర్వాత దేవుని బిడ్డని చెప్పుకుంటూ తిరుగుతూ బాధ్యత అనేది లేకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్టు వారికి చెప్పేది ఏంటంటే
ద్వారం గుండా లోనకి ప్రవేశించావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవేశించగానే ఏం కనబడిందో తెలుసంటే పరిశుద్ధ స్థలం కనపడిందండి. ఏం కనపడింది? ఆవరణం దాటిన తర్వాత ఏం కనపడింది? పరిశుద్ధ స్థలం కనపడింది. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలం దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? నీ రక్షణ బాధ్యత ఏంటి అంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ప్రార్థనలోకి రావాలి. ఆదివారం ఉంటే ఆదివారం, శనివారం ఉంటే శనివారం, మంగళవారం ఉంటే మంగళవారం, ఇంటికాడ ఉంటే ఇంటికాడ, ఈదులో ఉంటే ఈదులో, ఎక్కడున్నా కానీ ప్రార్థన ఉండాలి. అంటే ద్వారం దాటి లోపలికి వెళ్ళినప్పుడు ఏముంటుంది? ధూప వేదిక ఉంటుందండి. ఏ స్థలంలో? పరిశుద్ధ స్థలంలో. అక్కడ ఏముంది? ధూప వేదిక. ధూపం అంటే ప్రార్థన. సోదరులారా, సహోదరులారా, ఆలోచన చేయండి. ప్రార్థన ఉందా నీకు? ఆలోచించి ప్రార్థన. రక్షించబడ్డాను అంటే కదా ఆ రక్షణ కాపాడుకోవడానికి నీకేం కావాలి? బలిపీఠం మీద రక్తం అవసరం. గంగాళంలో ఉన్నట్టు దేవుని వాక్యం కావాలి. పరిశుద్ధాత్ముడు కూడా కావాలి. నీళ్ళు అంటే పరిశుద్ధాత్ముడు కూడా, బాప్తిసం కూడా. అది దాటి ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వచ్చావు? పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు. పరిశుద్ధ స్థలంలోకి రాగానే నీకేం కనపడింది? ధూప వేదిక కనపడింది. అంత మాత్రమే కానీ సముఖపు రొట్టెలో బల్ల కూడా కనపడుతుంది. అంటే నువ్వు రొట్టె కూడా ఏం తీసుకోవాలి? బాప్తిసం పొంది నీ జీవితంలో ఏం తీసుకోవాలి? కడగబడిన నీ జీవితంలో, బాప్తిసం తీసుకున్న నీ జీవితంలో, వాక్యం వింటున్న నీ జీవితంలో రొట్టెని తీసుకోవాలి. రొట్టెని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా కదా. సంఘముకి ఇలాంటి అనుభవాలు ఉండాలి. ఇక్కడ ఇలాగే ఉంచండి. అపోస్తుల గారు 2వ అధ్యాయం 42 వచ్చింది చదివండి స్పీడ్గా. తొందరగా చాలా. అపోస్తుల గారు 2వ అధ్యాయం 42 వచ్చింది. 2వ అధ్యాయం 42 వచ్చింది. సంఘం ఎలా ఉండాలంటే అపోస్తుల బోధ అంటే వాక్యం ఉంది. అంటే సావాసం అంటే అడగ కూడుకోవటం అంటే రొట్టె విరుచుట యందును అది చాలా. దేవునికి స్తోత్రం. ఎడతెక్క ఉండేది. అదే ఎక్కడ కనబడుతుంది మనకి? పాత నిబంధన ఇశ్రాయేలు కూడా ఆ యొక్క రక్షణలో పాల్పొందుతున్నారు. గంగాళం అనే దాంట్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుతున్నారు. వాక్యమైన నీళ్ళ చేత శుద్ధీకరించబడుతున్నారు. బాప్తిస్మనేది అనగా నీళ్ళ చేత వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు అనగా ఆయన రాకడకు సిద్ధపడినట్లుగా నీళ్ళ చేత వారు బాప్తిసాన్ని తీసుకుంటున్నారు ఈ రోజున. అంత మాత్రమే కాకుండా ద్వారం దగ్గరికి వచ్చాం, మందిరంలోకి వెళ్ళారు. అక్కడ మనకి ఎదురుపడింది ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలో 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి ఏంటి? పరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉన్నాయి. ఏంటంటే ఒకటి మర్చిపోయారా? ధూపవేదిక. 2 సముఖ రొట్టెల పిల్ల. అంటే నీకు ప్రార్థన ఉండాలి. ధూపవేదిక. 2 బాప్తిసం తీసుకునే జీవితంలో రొట్టె విరుపు ఉండాలి. ఇది పరిశుద్ధ స్థలంలో అనమాట. పరిశుద్ధ స్థలం అంటే ఇది మీరు కూర్చుంటే పరిశుద్ధ స్థలం అనుకోండి. నేను నించున్నది అతి పరిశుద్ధ స్థలం. అదేం తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుంది అనగా తెర వెనకాల ఉంటుందండి. అందరూ స్తోత్రం చెప్పండి. అదేందా? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందో తెలుసండి? ఏముంటుందంటే మనస్సు ఉంటుంది. దేవుని మనస్సు. ఆ మనస్సులో ఏముంటాయి అని అంటే ఆరోను చిగురించిన కర్ర, ఇశ్రాయేలు యొక్క అరణ్యములో మన్నా తిన్నారు కనుక ఆ మన్నాను పాత్రలో వేసి ఆ యొక్క బాక్స్లో పెట్టారు. ఇంకా దేవుడు మోషేకి ఇచ్చినట్టు 10 ఆజ్ఞ పలకలు అందులో ఉంటాయండి. ఇందులో మందసములు ఉంటాయి అన్నమాట. ఆ పిట్లో అది ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలం. అంటే ఆవరణం దాటుకుని పరిశుద్ధ స్థలంలోకి వచ్చి
అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తేనే తప్ప నువ్వు పరలోకాన్ని చూడనే చూడదు. నీకు అడ్డుగా ఏది ఉంది? తెర. ఈ తెర ఎప్పుడు చిరిగిపోయింది? యేసు ప్రభు సిలువ వేసినప్పుడు యెరూషలేములో ఉన్న ఆ యొక్క తెర ఏమైపోయింది? చింపబడింది. అంటే యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటూ చెప్పుకున్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రికలో అయితే ఆయన ఆ తెర వలన, ఆయన వల్ల తెర ఏమైపోయిందంటే, పరలోకం ఏమైపోయిందంటే తెరవబడి మనం వెళ్ళడానికి మనకి అవకాశం కలిగింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కలుగుతుంది అని అంటే దేవుని బిడ్డలారా, ఇదిగో రక్షణ పొందడానికి మన బాధ్యతను చాలా జాగ్రత్తగా తీసుకుని సిద్ధపడినట్లయితే మనము అక్కడ చేరుకోగలుగుతాం. ఎక్కడికి? దేవుడు నుండి దేవుని రాజ్యం చేరుకోగలం. కనుక జాగ్రత్తగా మీరందరూ కూడా వాక్యాన్ని పెడిచివని పెట్టకుండా అనేక మంది చెప్పడానికి, అనేక మంది ప్రభు దగ్గర నడిపించడానికి మీరందరూ కూడా సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ నా మాటలను అందరి ఇంట్లో ప్రభు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. అందరూ స్తోత్రం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా.